అంతా నా ఇష్టం, ఇక్కడ నేను చెప్పిందే వేదం అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెగేసి చెబుతున్నారట. ఒకవైపు ఆయన, మరోవైపు ఎమ్మెల్యే అయిన ఆయన సతీమణి ఇద్దరు కలిసి చేస్తున్న రాజకీయాలు జిల్లాలో చర్చనీయాంశాలుగా మారాయి. మరికొన్ని రోజుల్లో కడపలో టీడీపీ మహానాడు జరగనున్న కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధ్యక్షుని వ్యవహార శైలి జిల్లా టీడీపీ నేతలకు మింగుడు పడ్డం లేదట. ఏర్పాట్లకు సంబంధించి ఆయన ఏ సీనియర్ నేతను పరిగణలోకి తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారుతుంది అని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. మహానాడును వైఎస్ఆర్ జిల్లాలో నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని జిల్లాలోని నేతలందరినీ కలుపుకుని పోతూ స్థలం ఎంపిక వద్ద నుంచి అన్ని వ్యవహారాలు చక్కదిద్దాలని జిల్లా అధ్యక్షుడికి పార్టీ ఆదేశాలిచ్చిందని సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్న గ్రౌండ్ లెవెల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ఆయన భార్య మాధవిరెడ్డిలు అంతా తామే అన్నట్లుగా అహంకారపూరితంగా వ్యవహరించడం జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోందని చెప్పుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఏ ఒక్క చర్చలోనూ జిల్లాలోని నాయకులను పిలవకపోవటం ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ అంటే శ్రీనివాసులు రెడ్డి ఒక్కడేనా అని జిల్లాకు చెందిన పలువురు నేతలు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు టీడీపీ పెద్దల వద్దకు ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. ఈ నెల 27, 28 తేదీలలో మహానాడును కడప నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ నేతలు వరదరాజుల రెడ్డి, సి రామచంద్రయ్య వంటి వారిని కూడా సంప్రదించకుండా శ్రీనివాసులు రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నాడని టీడీపీలో చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేసినా వేయకపోయినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందుల నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవితో ఇటీవల ఇసుక టెండర్ల వివాదం జరిగి శ్రీనివాసరెడ్డికి ఆయనకు మధ్య మాటలు లేకుండా పోయాయట. కారణాలు తెలియవు కానీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా శ్రీనివాసులు రెడ్డితో అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ. రాజకీయంగా పుట్టా కుటుంబం బలంగా ఉన్నప్పటికీ వారిని కూడా శ్రీనివాసరెడ్డి దగ్గర చేసుకోకపోవడంతో జిల్లా అధ్యక్షుడి సమర్థతపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు శ్రీనివాసరెడ్డి సత్యమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యవహార శైలి కూడా నిత్యం వివాదాస్పదం కావటం కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశం కావటం తెలిసిందే. ఇక కడప నగరాన్ని తీసుకుంటే నగరానికి చెందిన ఒక్క టీడీపీ నేత కూడా శ్రీనివాసులు రెడ్డి వెంట ఉండటం లేదు. ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విషయంలోనూ అంటీ ముట్టనట్లుగానే ఉన్నారని చెప్పుకుంటున్నారు. లోకేష్ వద్ద పలుకుబడి సంపాదించుకున్న శ్రీనివాసులు రెడ్డి లోకల్ గా నేతలకు దూరం కావటంపై టీడీపీ పెద్దలు ఫోకస్ పెట్టారని అంటున్నారు. మహానాడు కోసం స్థలాన్ని ఎంపిక చేసే అంశంలో శ్రీనివాసులు రెడ్డి, ఆయన భార్య ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రమే పరిశీలనకు వెళ్లటం కూడా జిల్లా టీడీపీలో వివాదాస్పదమైంది. ఏర్పాట్ల దగ్గరే పరిస్థితి ఇలా ఉంటే ఇక మహానాడు దగ్గర పడే కొద్దీ వీరి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరతాయోననే చర్చ పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య జరుగుతోంది.